హైదరాబాద్లో ప్రతిష్టాత్మక రీతిలో నిర్వహిస్తున్న ఫార్ములా ఈ గ్రాండ్ ప్రీ మెయిన్ రేసు కాసేపట్లో ప్రారంభం కానుంది. నగర ప్రజల ఆనందాన్ని రాకెట్ వేగంతో డబుల్ చేయడానికి ఫార్ములా ఈ రేస్ సిద్ధమైంది. భారత్లో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న FIA ఫార్ములా ఈ ఛాంపియన్షిప్ నగరంలోని హుస్సేన్ సాగర్ చుట్టూ నిర్మించిన ప్రత్యేక ట్రాక్ చుట్టూ జరగనుంది. ఈ రేసును చూడటానికి టాలీవుడ్, బాలీవుడ్ సినీ తారలతో పాటు క్రికెటర్లు, రాజకీయ రంగ ప్రముఖులు వచ్చారు. Yeah, maybe just thought, let's see if I can take it flat. Yeah, but there we go, purple sector 1. Half a second up. Sam Bird. He clocks in 1:16.010. The time to beat for him is under 1 minute 16. 1:15.441. In the meantime, Stoffel Vandoorne clocks in the fastest. ఈ రేస్కు సంబంధించి మరిన్ని వివరాలను మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. ఫోన్లో రాజమౌళి. దీపిక హుస్సేన్ సాగర్ తీరం మొత్తం జనమసముద్రమైందని చెప్పొచ్చు. ఒక ఆనందోత్సాహాల మధ్య జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఇది భారత్ మోటార్ స్పోర్ట్స్ కార్ లో కొత్త అధ్యాయానికి హైదరాబాద్ వేదికైందని చెప్పొచ్చు. ఇది ఫార్ములా 1 తర్వాత ఎక్కువ ఆదరణ దక్కించుకున్న ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్స్ నగరంలో మొదలైంది. ఈ నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన రేసింగ్ సర్క్యూట్ లో ఫార్ములా ఈ రేస్ కార్లు దూసుకుపోతున్నాయని చెప్పొచ్చు. వివిధ దేశాల నుంచి వచ్చిన రేసర్లు వాయు వేగంతో కార్లలో దూసుకుపోతున్నారు. ఏదైతే జాగ్వార్, నిమ్స్, ఆస్ట్రా, అవలాంచ్, మహేంద్ర కార్లు ట్రాక్ పైకి దుమ్ము రేపుతున్నాయి. ప్రస్తుతం క్వాలిఫై అయిన రేసు కొనసాగుతుంది. మధ్యాహ్నం అంటే ఈ మరొక 5 నిమిషాలలో 3:10 ప్రధాన రేస్ ఉంటుంది. మొత్తం 2.8 కిలోమీటర్ల సీట్ సర్క్యూట్ కూడా 11 ప్రముఖ ఆటోమొబైల్స్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు ఈ రేస్ లో పాల్గొంటున్నారు. ఈ రేసును చూడడానికి ఫార్ములా ఈ కార్ల రేసును చూసేందుకు నగరానికి నగర వాసులు కాకుండా పలువురు సినీ ప్రముఖులు, తర్వాత ఏదైతే రాజకీయ ప్రముఖులతో పాటు అంటే క్రికెటర్లు సైతం ఈ రేసులు తిలకిస్తున్నారు. మొత్తం మీద హైదరాబాద్ నగరానికి మాత్రం ఒక ఊపందుకుందని చెప్పొచ్చు. క్రికెటర్ల నుంచి సచిన్ టెండూల్కర్ తో పాటు శశాంక్ దావత్, దీపక్ హుడా, జువేద్ర అచల్, బ్యాట్స్మెన్ కోచ్ పుల్లెల గోపిచంద్ తో పాటు తిలకిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు అయినటువంటి మంత్రి కేటీఆర్ తో పాటు ఎంపీ సంతోష్ తో పాటు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, నటుడు రామ్ చరణ్ తో పాటు కూడా ఈ రేస్ ను తిలకిస్తున్నారు. వేగంగా దూసుకెళ్తున్న కార్లను చూసి ప్రేక్షకులు కేరింతలు కొడుతున్నారు. మొత్తం మీద ప్రాక్టీస్ సెషన్ తర్వాత రేస్ లో డ్రైవర్లు కలిసి ఫోటోగ్రాఫ్ కూడా తీసుకుంటున్నారు. మొత్తం మీద జనం మాత్రం ఒక ఆనందోత్సాహాల మధ్య ఉన్నాయి. ఎందుకంటే మొత్తం మీద సాగర తీరం హుస్సేన్ సాగర్ తీరం మాత్రం ఆనందోత్సాహాల మధ్య ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద ఫార్ములా రేస్ చూసేందుకు వచ్చే వీక్షకుల కోసం భారీ ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు 21,000 మంది చూసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. రేస్ నేపథ్యంలో ఎన్టీఆర్ మార్క్, సచివాలయం మీదుగా కాంపౌండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా పరిసర ప్రాంతాలను కూడా పూర్తిగా మూసేశారు. అయితే 17 స్థలాలు అంటే పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేశారు. సుమారుగా 300 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, 270 మంది ట్రాఫిక్ పోలీసులతో బందోబస్తున్నారు. ఇక ట్రాఫిక్ నియంత్రణ అదనంగా మరో 600 మంది పోలీసులను కూడా నియమించారు. ఈ రేస్ అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారు. దీనికి సంబంధించి భారత్ లోపల ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్ భాగంగా భారత్ కు రావడం సంతోషకరంగా ఉందన్నట్టు
ఏదైతే ఎఫ్ఐఈ అధ్యక్షుడు కూడా మహమ్మద్ జిలాద్ మాట్లాడారు. అయితే మొత్తం మీద భారత్ లో మోటార్ స్పోర్ట్స్ నిర్వహించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇండియా చైనాలో రేసింగ్ లీగ్ కూడా నిర్వహించాలని నా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాను. ముఖ్యంగా భారత్ లో ఈ స్పోర్ట్స్ హై లెవెల్లో ఉంది. రేసింగ్ నిర్వహించేందుకు భారత్ లో మరికొన్ని ట్రాక్లను కూడా తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాగే ఎఫ్ఐఐ తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య సత్సంబంధాలు కొనసాగితే మాత్రం భారత్ నుంచి కూడా రేసర్లను మంచి అవకాశాలు ఉన్నాయి అని కూడా సులేమాన్ చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే తెలంగాణ లోపల ఈ హైదరాబాద్ నగరంకి సంబంధించి ఈ ఏదైతే ఫార్ములా ఈ రేస్ ను చూసేందుకు తరలి వస్తున్నారు ఇటు సినీ